జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆల్మోస్ట్ ప్రచారం కూడా తుది దశకు చేరినటువంటి నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ కూడా ప్రచారంతో దూసుకువెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రెజెంట్ మనం మధురానగర్లో ఉన్నాం. మధురానగర్లో మాత్రం ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్ని వారి యొక్క ప్రసన్నం చేసుకునేందుకు, ఎలాగైనా ఓట్లు పొందేందుకు మాత్రం వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీనగర్ వచ్చామన్నా. సో ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది? ఏం సిచ్యువేషన్ ఏంటంటే బీఆర్ఎస్ ఈజీగా గెలిచిపోతుంది, భారీ మెజారిటీతో గెలిచినట్టుగా అనిపిస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ఇంకా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్కి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే అతను ఆయననే అన్ని అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇక్కడ అతను చేయకపోయినా నేను ఇక్కడ 4,000 కోట్లు పెట్టినా అంటుండు, 5,000 కోట్లు పెట్టినా అని చెప్తుండు. ఈ ఒక్క సీటు వల్ల నేను మొత్తం ప్రభుత్వమే పోతుంది అన్నట్టే చేస్తుండు అతను. ఈ ఒక్క సీటు ఆల్రెడీ ఇది బీఆర్ఎస్ పార్టీదే ఉండే సీటు. ఇది గెలిచినంత మాత్రాన సీఎం సీట్ ఏం దిగిపోదు, బీఆర్ఎస్ ఏం అధికారంలోకి ఏం రాదు. ఈ ఒక్కదాని వల్ల మొత్తం అది కట్ అయిపోతుంది. బీఆర్ఎస్ గెలిస్తే ఇది కట్ అయిపోతుంది. అంటే పైన సీఎం సీట్ ఈయన ఉందని అనుకుంటారా, లేకపోతే ఈ సీట్తో పోతే బీఆర్ఎస్ ఏమైనా అధికారంలోకి వస్తా అనుకుంటారా, నాకైతే అర్థమైతే లేదు. ఇక బీజేపీ కోసం వస్తే మాత్రం బీజేపీ అయితే ఇక్కడ అయితే కష్టం, చాలా కష్టం. బీజేపీ అయితే చాలా అంటే చాలా కష్టం బీజేపీ. ఈ 2 పర్లే. కాకపోతే మాత్రం సునీత గారు అంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కానీ ఇక్కడ చూసిన ప్రజలు కూడా చాలామంది చెప్తారు. ఇక్కడ చాలామంది అభివృద్ధి చేశారు, చాలామంది నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక ఇక్కడ హైడ్రా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కూడా పేద ఇల్లు వాళ్ళ అన్న వాళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు ఉందో అది కూడా హైడ్రాలో ఉందని తెలిసింది కదా. దాన్ని ఏం టచ్ చేయకుండా పేద ఇల్లు రాత్రి వెళ్ళి పండుగల పూట వెళ్ళి సాటర్డే రోజు కోర్టు హాలిడే పెట్టుకొని ఆ రోజు వెళ్ళి పేద ప్రజలకు ప్రభుత్వం అంటే చేసేది పేదల కోసం, జనాల కోసం ఏమైనా చేయడానికి ఉండాలి ప్రభుత్వం అన్నప్పుడు. వీళ్ళు పేద ప్రజల్లో వచ్చేసి అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి పేద ప్రజల మీద పడుతురు అని నాలా ఇప్పుడు ఇంది మొన్న వచ్చి కొలగొట్టిరు. నాల మీద దగ్గర ఉంది మూసి హైడ్రా అని అన్నారు, అది అన్నారు. ఇప్పుడు ఏమైనా చేసిరా, అక్కడ ఏమైనా రోడ్ వేసారా, ఏమన్నా నడుస్తుందంటే అట్లా కాదు, దాన్ని అక్కడే అట్లనే వదిలేసారు. అదే కొన్ని రోజులు వాళ్ళకి టైం ఇచ్చి ఇంత లేదు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా. ఉత్తిగా వాళ్ళని రాత్రి వచ్చి సామాన్లన్నీ బయటపడేసి ఎక్కడి నుంచో వచ్చి బతుకుతారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చి బతికేటోళ్ళు. సడన్గా నడి రోడ్డు మీద వర్షాలు వస్తుంటే అన్ని రోడ్లు వస్తుంటే చిన్న పిల్లలు పెట్టుకొని వాళ్ళకి తిండి లేకుండా ఏం లేకుండా అట్లా రోడ్డు మీద వదిలేస్తే ఇంకోసారి ఇంకొక 50 yearsలో కూడా అసలు కాంగ్రెస్ వస్తాన గ్యారంటీ లేదు. మళ్ళీ ఫైనల్గా ఏం లేదు, సునీత గారు భారీ మెజారిటీతో గెలుస్తారు పక్కా. ఇక్కడే ఉంటారు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? దాదాపు 12 years. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినాయి, జరగబోతుంది. సో కాంపిటీషన్ ఏ పార్టీల మధ్య ఉండబోతుంది అంటారు? కాంపిటీషన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అంటే ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే కాంగ్రెస్ అని. కాంగ్రెస్. సో మీకు లోకల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకుంటారంటారు? అంటే నవీన్ యాదవ్ ఏంటంటే పాపం 7-8 years నుంచి మార్కు పిల్లలు పబ్లిక్తో నుండి సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి సార్ అవకాశం ఇస్తే సర్వీస్ ఇంకా బాగా చేస్తాడని నా ఒపీనియన్. సో ఇంకా మాగంటి సునీతకు ఎందుకంటే మాగంటి గోపినాథ్ బెస్ట్ లీడర్, కాకపోతే ఆయనకు ఒక 3 times అవకాశం ఇచ్చారు కదా బీఆర్ఎస్కి అని, టీడీపీకి అవకాశం అలా చేశాడు కొంతవరకు. ప్లస్ ఈయన అబ్బాయికి నవీన్ యాదవ్కి ఇస్తే మాత్రం ఇంకా ది బెస్ట్ చేస్తాడని ఒపీనియన్. బీజేపీ దీపక్ రెడ్డి ఉంటాడు పబ్లిక్లో, కాకపోతే బీజేపీ కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా పెంచుకోవాలి, వాళ్ళు క్యాడర్ పెంచుకోవాలి, ప్లస్ సర్వీస్ ఎక్కువ ఉండాలి. ఇంకా బీజేపీ యాక్చువల్గా బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలి కానీ వాళ్ళు ఇంకా అంత పెంచుకోలేదు కాబట్టి సోర్సెస్ తక్కువ. సో బీజేపీకి చేసి కూడా సపోర్ట్ నాకు తెలిసి కొంచెం. కానీ రీసెంట్గా వచ్చిన సర్వేస్ అని కూడా బీఆర్ఎస్ అని, కేకే సర్వే కానివ్వండి, చాణక్య సర్వే లాంటివి. అంటే మా మేజర్గా ఏంటంటే ఇప్పుడు మైనార్టీది కొంత ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి కొంత కన్వర్టెడ్ కాంగ్రెస్ సపోర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా అంటే బీఆర్ఎస్ చేసినా కూడా ఇప్పుడు ఏం సర్వీస్ ఇబ్బంది ఉండదు, పబ్లిక్ ఏం మనకు డెవలప్మెంట్ ఉండదు కదా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఛాన్స్ నవీనానికి ఇస్తారు. 2-3 ప్యాన్ ట్యాప్లు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్లో సర్వీస్ చేస్తాడు, అధికారం ఉన్నా లేకున్నా, హోదా ఉన్నా లేకున్నా. నెంబర్ 1. నెంబర్ 2 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నెంబర్ 3 అంటే పబ్లిక్ ఏదైనా నీకు డిసిషన్ తీసుకోవాలి కాబట్టి పబ్లిక్ మంచి జరగాలి. కాంగ్రెస్ అయితేనే నా ఉంటుంది. నాకు తెలిసి అయితే 40,000-50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ విన్ అవుతాడు. సో ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి, మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల. సో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. రూలింగ్ ఫండ్స్. ఓకే. సో నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ అంటే అలా కాదు, అంటే ఇప్పుడు ఏమైనా ఫండ్స్ తేవాలన్నా ఏదైనా అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కష్టం ఉంటుంది. అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఫండ్స్ ఎక్కువగా రావు. అందుకని రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళకి కాస్త ఫేవరబుల్గా ఉంటారు.
మీ లోకల్ ప్రాబ్లమ్స్ లాస్ట్ 3 టైమ్స్ కూడా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అయ్యారు. సో సాల్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ అంటే కొద్దిగా సాల్వ్ అయినాయి. సో ఇన్ కేస్ మాగంటి సునీత గారి బీజేపీది వీళ్ళిద్దరిది ఎలా ఉండవచ్చు? అంటే సునీత గారు షీఈ్ నాట్ ఎ పొలిటీషియన్, షీఈ్ నాట్ ఎ పొలిటీషియన్ అట్ ఆల్. అంటే మాగంటి గోపీనాథ్ గారు అంటే ఆయన వెల్ వెల్స్డ్. సో ఈవిడ అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఈవిడకంటూ ఏమీ చేయలేరు, ఎవరో బ్యాక్ ఉండి చేయాల్సిందే. కానీ రూలింగ్ పార్టీలో ఉంటే ఫండ్స్ వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే బెటర్ అంటారు? అయితే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఈ యొక్క యూసుఫ్గూడ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక సొంత అన్నలాగా, సొంత తమ్ముడిలాగా, ఓ ఇంట్లో మనిషిలాగా ఉండి బిఫోర్గా కార్పొరేటర్గా ఇక్కడ పనిచేసిన అనుభవంతో పాటు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు యూసుఫ్గూడ వాళ్ళు కూడా బీఆర్ఎస్కే ఈసారి ఓట్లు వేసే ఆలోచనలో మేము ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు వస్తున్న ఈ సర్వేలు దానికంటే సైలెంట్ ఓటింగ్ చాలామంది ఈ యొక్క క్యాండిడేట్ భయంతో బయటికి చెప్పలేక చాలామంది మేము ఓట్లు వేస్తాం కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలందరూ చూపంతా కేసీఆర్ గారి వైపే ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. అనేక అరాచకాలు, అవినీతి పరిపాలన, ఈ అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు. 9.5 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ను, జూబ్లీ హిల్స్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. కానీ 2.5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. అనేక భయాందోళనలో ఈరోజు ప్రజలు బతుకుతున్నామనే ఆలోచనలో మా జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఈ ఎన్నికలలో 3వసారి గోపన్న యొక్క పేరుతో పాటు కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం తరపున ప్రజలందరూ, హైదరాబాద్లో ఉన్న ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు కేసీఆర్కు గిఫ్ట్గా జూబ్లీ హిల్స్ను గెలిపించి పంపించాలనే ఆలోచనతో స్పష్టంగా ఉన్నారు. అలా ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బయటికి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ అనే వ్యక్తికి భయపడుతున్నారు. ఇక్కడ పోటీ అనేది కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలనే లేదు, కానీ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ పోటీలో ఉన్నాడు. నవీన్ యాదవ్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది ఇక్కడ. గోపన్న పేరుతోటి ఈరోజు అభివృద్ధి కూడా బాగా జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మేటి 50,000 పైచిలకు మేటతోటి 100కు 200% గెలుస్తుంది. రేపు 14వ తారీఖు మీరే చూస్తారు. అంటే ప్రజలు కూడా ఎప్పుడు ఓట్లు వస్తాయా ఈ 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగలేదు. దాని బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ 10 ఏళ్ళు. సో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇదే కారు గెలుతుంది. కారు గోపీనాథ్ గారు కారు గెలుతుంది. సో ఇక్కడే నవీన్ యాదవ్ కూడా ఇక్కడే ఉంటారంటున్నారు. ఇక్కడే ఉంటారు ఇక్కడ. సో బీజేపీ ఎలా ఉంది? బీజేపీ పెద్దగా అనిపిస్తలే. పెద్దగా అనిపించట్లేదు. ఎందుకు ఈ కారుకి ఎందుకు ఇస్తారు ఓటు? మేము గోపీనాథ్గా మా కలవాడికి అదే వేస్తాం. సో ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనిపిస్తుంది? టీఆర్ఎస్ అనిపిస్తుంది. టీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి. గట్టి పోటీ ఉంటుంది కానీ తకఫరు ఒక 5% అయితే ఓపు టీఆర్ఎస్ మీద ఉంది. ఎందుకు ఓన్లీ టీఆర్ఎస్? అంతకుముందు హెవీ కాంపిటీషన్ టైంలోనే హైదరాబాద్లో ప్రభంజనం సృష్టించింది కదా. 1.5 year అవుతుంది కాబట్టి మేబీ సేమ్ మళ్ళీ అది రిపీట్ అవ్వచ్చు అని. ఒకవేళ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గతంలో కూడా టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. ఈసారి గెలిచిన 10-15 వేల ఓట్లతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇನ್ನು మరి ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? సునీత గారే అయితే బాగుంటుంది అని. మాగంటి సునీత గారు. ఎందుకు? ఎందుకంటే గతంలో వాళ్ళ ఆయన ఉన్నప్పుడు బాగా జరిగినాయి ఇక్కడ అన్నీ. ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి అంత ఆగమ బిజినెస్ లేవు, ఎక్కువ అంత ఆగమాగం ఉంది పరిస్థితులు, పట్టించుకున్నోడు లేడు. ఏమంటారు, రౌడీ రాజ్యం ఎక్కువ అయిపోయింది ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి. అందువల్ల బెగార్ ఉంది. 2 years నుంచి చూస్తున్నాం. ఇప్పుడు వచ్చి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తాం, అది చేస్తామంటారు ఎలక్షన్స్ వచ్చినాక. కాంగ్రెస్ ప్రాబ్లమ్స్, రోడ్లు గీట్లు, వాటర్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏది పట్టించుకుని అదోడు లేడు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము చేస్తాం అని ప్రచారాలలో చెప్తారు. ఎవరు చేస్తే క్లారిటీ అనేది టీఆర్ఎస్ అంటే కొద్దిగా చేసేది కాబట్టి నమ్మకం టీఆర్ఎస్ మీద. కానీ వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తాం, డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. అది ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చెప్తారు. 2 years నుంచి ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అది సునీత గెలిస్తే ఖచ్చితంగా చేస్తుంది. గలం గెలిపిస్తారు అనుకుంటున్నారా? గెలిపిస్తే పక్క వస్తుంది. మాగంటి గోపీనాథ్ ఎలా చేస్తారు డెవలప్మెంట్? అని పర్లేదు, అని పనులు చేసి పట్టించుకునేది, చెప్పినా కూడా సరే అని వినేది. ఆయన ఇదైతే కలవానికి ఛాన్స్ కూడా ఇవ్వరు ఇక్కడ.
కాంగ్రెస్ వాళ్ళు అట్లుంటుంది మొత్తం. కానీ నవీన్ యాదవ్ ఎవరు వచ్చినా కలుస్తాను, దగ్గర ఉంటారు, మాట్లాడతారు అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి అందరు ప్రచారం చేస్తున్నారు, ఇప్పటి నుంచి చేస్తామని. 2 years నుంచి చేయలేదు, ఇప్పుడు వచ్చి చేస్తామని ఎట్లా నమ్ముతారు జనాలు? నమ్మేటట్లు లేదు. ఏమో గెలుస్తుందని తెలుసు. ఎంత అంటే కొద్దిగా అటు ఇటు అక్కడ కూడా నవీన్ యాదవ్ బాగానే ఉంది ఇక్కడ పేరు, కానీ ఎట్లయినా ఇలా టీఆర్ఎస్ వస్తుంది. ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే బెస్ట్ అనుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అంటే రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారు అవుతారు. ఎందుకు నవీన్ యాదవ్? ఆయన పని చేసి పెడతాడు, వెళ్ళి అడగంగాలని ఏదైనా సరే. యాజ్ ఏ గుడ్ పర్సన్. పబ్లిక్ లేదు అది ఇది అంటారు కానీ చాలా గుడ్ పర్సన్, మంచి వ్యక్తి. చాలా పలకరిస్తాడు, చిన్న పెద్ద అని లేదు, ఎవరినైనా సరే ఆప్యాయతగా పలకరిస్తాడు. అతను వస్తే కొంచెం మంచిదని. మాగంటి సునీత గారు అంటే మా అందరికీ తెలీదు, వాళ్ళ గోపీనాథ్ గారు తెలుసు కానీ ఆమె తెలియదు అంతగా, అంత ఇది లేదు. ఈయన అనుకోండి రూలింగ్ పార్టీ ఉంది, మనం ఏదైనా పనులు చేయించుకోవాలన్నా అడిగితే చేపిస్తారు. ఆల్రెడీ ఆయన ఉన్నా లేకపోయినా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా గెలిచాడు అనుకో ఇంకా కొంచెం మంచి కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఆల్రెడీ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచారు, డెవలప్మెంట్ అయ్యింది కాదన్న ఎవరు అంటారు, కానీ ఈయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలిగా. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, రూలింగ్ పార్టీలో ఎవరుంటే వాళ్ళకి పనులు అవుతాయి. ఇప్పుడు ఆమె గెలిస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయన ఉంటే ఓకే, ఆయన లేడు, ఆయన గురించి వదిలేయాలి. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే నవీన్ యాదవ్ గారు గెలిస్తే మనకి పనులు అవుతాయి. గుడ్ పర్సన్. అందరు ఏదో బయట అన్నట్టు రౌడీకి అసలు అలాంటిది ఏం లేదు. చాలా చదువుకున్న ఎడ్యుకేషన్, ఆయన చాలా మంచిగా చదువుకున్నాడు. ఆయన ఎవరన్నా ఆయన పలానా అతన్ని కొట్టాడు తిట్టాడు అని మీరు చూపివ్వండి, నేను ఫాలోవర్ని కాదు, మీరు చూపిండి. ఆయన కొట్టాడు పలానా వాళ్ళని ఇది ఇదని చూపిండి, ఎక్కడా లేదు. ఆయన ఎందులోకి రాడు, ఇలాంటి విషయాలకే రాడు. ఈయన గుడ్ పర్సన్. గెలిస్తే ఇంకా మంచి యూత్కి బాగానే ఉంటుంది. ఆ పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఏదేదో అంటూ ఉంటారు. ఆయన చాలా మంచివాడు. ఎస్, చాలా మంచివాడు. నువ్వు వెళ్ళి అడుగు, నేను నా ఎందుకు, మీరు ఉన్నారుగా, మీరు నలుగురు వెళ్ళి అడగండి. ఏదన్నా మాకు ఇది ఉందన్నా అది ఉందన్నా అని చేయకపోతే అప్పుడు అడగండి. బయట వాళ్ళ గురించి ఎందుకు, మీరే వెళ్ళి అడగండి, చేసి పెడతాడు. ఆయన మంచి, ఆయన గుడ్ పర్సన్. ఇంకా అందుకంటే ఏం లేదు. ఓటు మాత్రం ఆయనకే వేస్తారు. సో ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరు ఎన్నిక అవుతారనిపిస్తుంది మీకు? ఇప్పుడు సరిగ్గా చెప్పలేమన్నా, 50-50 ఛాన్స్ ఉంది. ఎవరెవరికి? కాంగ్రెస్కి, టీఆర్ఎస్కి. కాంగ్రెస్ టీఆర్ఎస్కి. వాళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అంటారు? వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు గోపీనాథ్ ఉండే అని వెళ్ళిపోయింటే ఇప్పుడు భారీ అయితే అంత లేదు. చూడాలి ఇప్పుడు వేరే ఎవరైనా కొత్తలు ఎవరు. సో ఎవరు ఎమ్మెల్యే అయితే బెస్ట్ వాళ్ళిద్దరిలో? మరి మాగంటి సునీత గారా, లేకపోతే నవీన్ యాదవా, దీపక్ రెడ్డియా? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్? అదే ఏదో కొత్త అదే ఉన్నాడు కదా అన్న, 3-4 సార్లు పోటీ చేసిండు ఆయన, ఓడిపోయిండు ఒక 2-3 సార్లు కూడా. ఇప్పుడు ఈసారి ఏమో వస్తాడని ఆశ. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి, ఎవరు ఎమ్మెల్యే అయితే బెటర్ అంటారు మీకు? రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ వర్క్ చేస్తాడని అని అనుకుంటున్నాం. లాస్ట్ 3 times మొత్తం కూడా మాగంటి గోపీనాథ్ గారు చేస్తారు, ఈసారి వాళ్ళ వైఫ్ నిలబడ్డారు. అవును. సో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? కాంపిటీషన్ వాళ్ళిద్దరికే ఉందని అనుకున్నాం. ఏదైనా విన్నింగ్ ఛాన్స్ నవీన్ యాదవ్కే ఉందని ప్రజలు నా సర్కిల్లో వినపడే మాట. అంతవరకు ఐ విల్ బి. 15 రోజుల నుంచి బీఆర్ఎస్ కూడా బాగా పోటీగా ఇస్తుంది. దానివల్లే ఉన్న కొంచెం ట్రెండ్ మార్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇతను పబ్లిక్లో 2 టర్మ్స్ నుంచి ఉన్నాడు కదా, పేరు కొద్దిగా ఇంటీరియర్ అదే డౌన్ క్లాసెస్ పీపుల్కి వెళ్ళిపోయింది. సో దట్ ఐఎమ్ ఏబుల్ టు థింక్ టు విన్ నవీన్ యాదవ్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మీరేమనుకుంటున్నారు, ఎవరు ఎమ్మెల్యే అయితే బెటర్ మీకు? నవీన్ యాదవ్ అవుతాడని నాకు పక్క నమ్మకం. నేను కూడా దానికే ఓటేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆడాం తిరిగి ఏం వెళ్తాం, ఏ పని కావాలన్నా చెప్పండి. అందుకనే ఇక నవీన్ యాదవ్కి అధికార పార్టీ ఓటే, అది దాని గురించి కాంగ్రెస్కే ఎక్కువగా పెంచింగ్ అండి. అది 55-45. అంటే ఆల్మోస్ట్ చాలా గవర్నమెంట్స్ ని చూస్తుంటారు. అవునవును. సో ఎలా ఉంది ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే బెస్ట్ మీకు? 2 వీక్వెల్గానే ఉన్నాయి ప్రజెంట్. ఏంటనేది 14th 15th తెలుస్తుంది. 2 పోటాపోటీగానే ఉన్నాయి. మీరు బీజేపీ కొంచెం తక్కువ ఉంది.
ఈ రెండు పోటాపోటీగా ఉన్నాయి. ఈ రెండిట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? చెప్పలేము ఎందుకంటే అది జనాభా చెప్తారు. అది మనం నేను ఒక్కళ్ళే చెప్తే కాదు. కానీ మీరు దేనికి ఓటేస్తున్నారు? అది ప్రజలకి మనం చెప్పలేము అది, ఎందుకంటే కరెక్ట్ కాదు అది.